ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి. మరి శుభ్రత కావాలంటే ఎలిం ప్రొడక్ట్స్ వాడాలి. జన్నాలండి ఎస్ఐ గారు, నా గుర్ర బండిలా మీ జీపు కూడా పని పాటలేదేటండి. ఇవాళ రాత్రి శుభ్వ అంటూ మా అబ్బాయికి శోభనం చేసుకుంటుంటే పిల్లి ఎదురొచ్చినట్టు తమరొచ్చారేటండి. ఫస్ట్ నైట్ చేసుకున్నా సరే, లాస్ట్ నైట్ చేసుకున్నా సరే, ఆ హార్మోనియం పెట్టిగానే ఒక లుక్ ఇస్తే లక్ అయిపోతాడు. ఇదిగో ఇంగ్లీష్ మేడమ్, టుడే నో ఇంగ్లీష్ టాకింగ్. ఫస్ట్ టైం నువ్వు ఇంగ్లీష్ టాకింగ్ ఒక అడుగు డౌన్ వెనక్కి వెళ్ళాను, ఇప్పుడు నో డౌన్, వెరీ స్ట్రాంగ్. ఇదిగో అరెస్ట్ వారెంట్, పిలువ హార్మోనియం పెట్టికండి. ఏంటమ్మా గొడవ? ఏం జరిగింది? నీ చెబుతా. దుర్మార్గుడైన మీ అబ్బాయి పాపం పుణ్యం తెలియని పులిరాజు అనే వ్యక్తిని చంపి ఈ ఊరంతటికి సన్మార్గుడైన సూర్యచంద్రరావు ఇంట్లో పడేశాడు కాబట్టి హంతకుడైన మీ సుపుత్రుని అరెస్ట్ చేయడానికి వారెంట్తో సహా వచ్చా. ఇన్స్పెక్టర్, నేనెవరిని హత్య చేయలేదు. అనవసరంగా నా మీదకి వచ్చిన రౌడీని చావగొట్టి వాడిని ఎవరైతే నా మీద ఉసుగొల్పారో వాళ్ళింటికే వెళ్లి వాళ్లకు కానుకగా ఇచ్చొచ్చాను. ఆ రౌడీ చనిపోయాడు అంటే వాడిని మీరే హత్య చేస్తుండాలి. ఇవి ఉక్కు పిడుగులు. మీ కుట్రల్ని కుతంత్రాల్ని ఛేదించి మీ పాతకాలకి ఘాతకాలకి సమాధి కట్టకపోతే నేను గోపినే కాను. రా, అరెస్ట్ చెయ్యి. నీ భర్తను గురించి నువ్వు చెప్పిందంతా జాగ్రత్తగా విన్నానమ్మా. ఈ హత్య కేసులోంచి బయటపడాలి అని చెప్పేసంటే మీ తండ్రి సూర్యచంద్రరావు గాని ఎస్ఐ అసలే గాని ఈ హత్య మేమే చేసేమని చెప్పేసి వాళ్ళ నోటితో వాళ్ళకే చెప్పించి తీరాలి, అంతే. చూడమ్మా, నువ్వు చాలా ఇంటెలిజెంట్లే కనపడుతున్నావు. వాళ్లే మర్డరర్స్ అని ఎలాగో అర్థమైంది కదా. అంచేత నువ్వు చిన్న ప్లాన్ వేసి వాళ్ళ చేత ఈ హంతకులను తామేనని ఒక్క ముక్క నిజం చెప్పించు. ఆ తర్వాత కోర్టులో నేను దుమ్ము దులిపేస్తాను. ఇవాళ కోర్టుకు హాజరు కావాల్సిన రోజు. యువర్ ఆనర్, పులిరాజు హత్య కేసులో ముద్దాయిగా నిలబడ్డ గోపి అనే ఈ వ్యక్తి అసలు హత్య చేశాడా లేదా అని విచారించే ముందు ఇతని మనస్తత్వం గురించి కోర్టు వారికి తెలియపరచవలసిన అవసరం ఉందని భావిస్తున్నాను. అందుకని ఒకరిద్దరు సాక్షుల్ని విచారించేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా కోర్టు వారిని అభ్యర్థిస్తున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. జగన్నాథం మేస్టారు, జగన్నాథం మేస్టారు. నమస్తే సార్. జగన్నాథ మాస్టారు, ఒకప్పుడు మీరు పెన్షన్ కోసం నిరాహార దీక్ష చేస్తుంటే పోలీసులు మిమ్మల్ని స్టేషన్ తీసుకెళ్లారు. అవును. ఇన్స్పెక్టర్ మీ మీద చేయి చేసుకోవడం చూసి ఆ సమయంలో కానిస్టేబుల్ ఉద్యోగంలో ఉన్న మీ శిష్యుడు ఏం చేశాడో చెప్తారా? న్యాయానికి ఆ రోజు అతను చేసిన పని. ఆల్ రైట్, మీరు చెప్పింది చాలు, ఇక మీరు వెళ్ళొచ్చు. యువర్ ఆనర్, గోపికి ఉద్యోగం వచ్చింది అదే రోజు ఉదయం. కానీ తన పై అధికారి మీద చేయి చేసుకుని ఆ సాయంత్రమే తన ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాడు. ప్లీజ్ నోట్ దట్ పాయింట్. యువర్ ఆనర్, జైలర్ దుర్గారావుని ప్రశ్నించేందుకు పర్మిషన్ కోరుకుంటున్నాను. గ్రాంటెడ్. జైలర్ గారు, ముద్దాయి గోపి మిమ్మల్ని కొట్టాడు, అవునా? అందుకు సమాధానం ఆయన చెప్పనవసరం లేదు, నేనే చెబుతాను. గుడ్, చెప్పు. ఆయనే కాదు, ఆయన కానిస్టేబుల్స్ ని కూడా చిత్త కొట్టాను. అంతేకాదు, కొత్తగా ఛార్జ్ తీసుకున్న ఆమదాల అసరయ్య అనే ఇన్స్పెక్టర్ ని ఇటుకల ఫ్యాక్టరీలో పెట్టి ఎడాపెడా వాయించాను. ఇంకా చెప్పమంటారా? చాలు. యువర్ ఆనర్, ముద్దాయి ఎంతటి ఆవేశపరుడో ఈసరికే మీకు క్షుణ్ణంగా అర్థమై ఉంటుంది. సరిగ్గా ఇలాంటి ఆవేశంతోనే పులిరాజుని కొట్టి మెడ మీద కాలేసి తొక్కి చంపి ఆ హత్యా నేరాన్ని సూర్యచంద్రరావు గారి మీద మోపడానికి పులిరాజు శవాన్ని సూర్యచంద్రరావు గారింట్లో పడేశాడు. అతను శవాన్ని మోసుకురావడం ఊరంతా చూసింది. యువర్ ఆనర్, ఇక ముందు ఇటువంటి దౌర్జన్యాలు సాగించకుండా భారతీయ శిక్షా స్మృతులు అనుసరించి కఠినమైన శిక్ష విధించవలసిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను. మిస్టర్ గోపి, నీ తరఫున ఏ లాయర్ని నియమించుకోలేదు, ఎందుకని? నా తరఫున నేనే వాదించుకుందామని. అంటే భారతీయ శిక్షా స్మృతుల నెంబర్లు చెప్పే శక్తి నాకు లేకపోయినా న్యాయం అనే గొప్ప శక్తి నా పక్కనుంది. నిర్దోషణనే నిజం నా గుండెల్లో వెలుగుతుంది. సార్, నేను ఒకరిద్దరు సాక్షులు విచారించాలి.
అందుకు మీరు అనుమతించండి. ఆల్ రైట్, ఎవరిని పిలవమంటావో చెప్పు. థ్యాంక్ యూ సార్. నువ్వేం ప్రశ్నించదలుచుకున్నావో ప్రశ్నించు. చూడండి సూర్యచంద్రరావు గారు, నేను ఆవేశపరునని తెలిసి మీ కూతుర్ని నాకెందుకు ఇచ్చారు? రామ రామ, నేను నీకు పిల్లనివ్వటం ఏంటయ్యా? ఊరంతా సోత్తండంగా నువ్వే దౌర్జన్యంగా నా కూతురు మెల్ల తాళి కట్టావు. ఆ సమయంలో ఊరంతా అక్కడికి రావాల్సిన అవసరం ఏమొచ్చింది? అవసరమే వచ్చిందా? నీకు బాగా బడితి పూజ చేయిద్దామని మేమే వాళ్ళు అక్కడికి రప్పించాం. కరెక్ట్ సార్. అయ్య బాబు జడ్జి గారు, నా మీద ఏదో ఒకటి రాసేసుకోకండి. ఊరన్నాక కచ్చలు కార్పణ్యాలు విరోధాలు ఉండటం సహజం. అట్టయ్యే అతనికి నాకు విరోధం ఉంది. తప్ప అండి? థ్యాంక్స్ సూర్యచంద్రరావు గారు. నాకు మీకు విరోధం ఉందన్న సంగతి స్వయంగా మీరే అంగీకరించారు. ఇక మీరు వెళ్ళొచ్చు. మీరు పిలవకుండానే బోన్లోకి వచ్చి నిలబడ్డారు. ముద్దాయి కావాలని కోరుకునే రెండవ సాక్షి మీరేనని మీరు ఎలా అనుకున్నారు? సారీ సార్. ఆగు సార్, ఆయన నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, దయచేసి అనుమతించండి. ఎస్, ప్రొసీడ్. నేను ఆ పులిరాజుని సూర్యచంద్రరావు గారి ఇంట్లో పడేసినప్పుడు మీరు అక్కడే ఉన్నారు, అవునా? అవును. ఏంటి? డ్యూటీలో ఉండి కూడా ఆ టైంలో మీరు ఆ ఇంట్లో ఎందుకున్నారు? లా అండ్ ఆర్డర్ కాపాడే పోలీసు వాళ్ళం ఏ ఎల్లప్పుడు ఎక్కడ ఎందుకుంటామో మాకే తెలవదు. 190 ఎవ్వరాలుంటాయి. ఆ 191 ఎవ్వారంగా నన్ను అప్పుడే ఎందుకు అరెస్ట్ చేయలేదు? అదేం ప్రశ్న? నువ్వు మాకు చిక్కుకుండా పారిపోయావు. పారిపోయేంత పిరికివాడు కాదు ఈ గోపి ఇన్స్పెక్టర్. పులిరాజు బతికే ఉన్నాడు కాబట్టి నువ్వు నన్ను అరెస్ట్ చేయలేకపోయావు. నేను వెళ్ళిన తర్వాత నువ్వు సూర్యచంద్రరావు కలిసి ఆ పులిరాజుని హత్య చేశారు. అబద్ధం. నువ్వు నిజం చెప్తావని నిన్ను బోనెక్కించలేదు. నువ్వు చెప్పేదంతా జడ్జి గారు నమ్ముతారని కూడా నేను అనుకోవటం లేదు. నీ మాటలకి చేతలకి ఎక్కడ పొంతన లేదనే విషయం జడ్జి గారు గుర్తిస్తే చాలు. ఇక నువ్వు వెళ్ళొచ్చు. మిస్టర్ గోపి, నీకు ఆ సూర్యచంద్రరావు గారికి మధ్య శత్రుత్వం ఉందని, అసలే గారి మాటలకి చేతలకి పొంతన లేదని నిరూపించినంత మాత్రాన వాళ్ళు నేరస్తులు అయిపోరు. ఏదైనా జరిగితే అది జరిగిందని సాక్ష్యం ఉండాలి. నేనే హత్య చేశానని, ఆ హంతకు నేనే అని చెప్పే సాక్షులు ఎవరున్నారు? నువ్వు పులిరాజు శవాన్ని మోసుకొస్తుండగా ఊరంతా చూసి పులిరాజు శవాన్ని కాదు, స్పృహ తప్పిపోయిన పులిరాజు. నువ్వు గట్టిగా వాదించినంత మాత్రాన లాభం లేదు. పులిరాజు బ్రతికే ఉన్నాడని సాక్ష్యం కావాలి. ఆ పులిరాజుతో నేను పాండవుల మెట దగ్గర పోట్లాడిన మాట నిజం. అతని బాగా చితకతన్ని ఏ సూర్యచంద్రరావు అయితే నా మీదగా అతను ఉసిగొలిపాడో ఆ సూర్యచంద్రరావు ఇంట్లో అతన్ని పడేశాను. ఆ మాట నిజం. నేను తిరిగి వెళుతుండగా పులిరాజు దాహం అని అరిచాడు. అక్కడున్న సూర్యచంద్రరావు గాని అశ్రయ్ గాని అతని గొంతులో నీళ్లు పోస్తారన్న నమ్మకం నాకు లేక నేనే వెళ్ళి అక్కడున్న జగ్గు తీసుకుని అతని నీళ్లు పట్టించాను. అతను తాగాడు. నిజంగా అతని గొంతు వెంకులు తిరిగి చనిపోయి ఉండుంటే అతను నీళ్ళు ఎలా తాగలడు, ఎలా గుట్టలు వేయగలడు? కనుక ఆ నేరం నా మీద మోపేందుకు సూర్యచంద్రరావు అసలు పులిరాజు గొంతు మీద కాలు వేసి తొక్కి చంపారు. ఇది పచ్చి నిజం. నువ్వు పులిరాజుకు మంచినీళ్లు పట్టినట్టు అతను తాగినట్టు ఏమిటి సాక్ష్యం? నువ్వు చెప్పేదానికి సాక్ష్యం ఏదైనా ఉంటే చెప్పు. ఆ ప్రత్యక్ష సాక్షి ప్రస్తుతం ఇక్కడ లేరు. దయచేసి మీరు నాకు 2 రోజులు గడువు ఇవ్వండి. ఈ 2 రోజుల్లో నేను సాక్షిని ప్రవేశపెట్టలేకపోతే ఆ పులిరాజును నేను చంపినట్లుగానే భావించి మీరు ఏ శిక్ష విధించినా సరే మీ ఇష్టం. ప్రత్యక్ష సాక్షి ఎవరో కాదు, మీ నాయనమ్మ. ఆవిడని ఎలాగైనా సరే ఒప్పించి కోర్టుకు తీసుకురా. ఎవరమ్మాయి నువ్వు? గోపి గారి భార్యని. ఈ ఇంట్లోకి అడుగు పెట్టడం అంటే మంగళసూత్రాన్ని తెంపుకోవడానికి సిద్ధపడ్డట్టే లెక్క. ఈ ఇంట్లో చాలా మంగళసూత్రాలు తెంచబడ్డాయని తెలుసు. ఆ కీడు నాకు తగలకూడదనే మంగళ గౌరి వ్రతం చేసుకుంటున్నాను. ఆ వ్రతానికి ముత్తైదువులు పిలవడానికి వచ్చాను. ముత్తైదువులా? నీ వ్రతానికి రాదగ్గ ముత్తైదువులు ఎవరు ఈ ఇంట్లో లేరే? ముత్తైదువుగా పసుపు కుంకాలకి దూరమైన, మమకారానికి మానవత్వానికి దూరం కాని పుణ్యాత్ములున్నారు. వాళ్ళు ముత్తైదుల కంటే గొప్పవాళ్ళు.
నానమ్మా, ఇవాళ సాయంత్రం వ్రతం చేసుకుంటున్నాను. నువ్వు తప్పకుండా రావాలి. అమ్మా, నువ్వు ఈ వ్రతానికి వెళ్తలేదు. వెళ్ళావు, కూతురుతో పాటు నా కన్న తల్లి కూడా చచ్చిపోయిందనుకోవాల్సి వస్తుంది. వ్రతానికి ఊళ్ళో ఎవరిని పిలవలేదా అమ్మా? నువ్వొక్కదానివి దీవిస్తే ముక్కోటి దేవతలు దీవించినట్టవుతుందని నిన్ను తప్ప మరెవరిని పిలవలేదు నాన్నమ్మా. కంటికి కనపడిన గౌరీదేవి రాధమ్మను అనుగ్రహించకపోయినా మీ గుండెల్లో పెట్టుకు పెంచిన మీ మనవరాల్ని మీరు దీవిస్తే చాలమ్మా. మా అమ్మగారు ఆశీర్వాదం తీసుకోమ్మా. నన్ను దీర్ఘ సుమంగళిగా ఆశీర్వదించు నానమ్మా. ఏమ్మా దీవించాలని సందేహిస్తున్నారు? మీ మనవరాలు పసుపు కుంకాలతో పచ్చగా ఉండటం మీకు ఇష్టం లేదమ్మా? నా మనసుకైతే ఆ కోరిక ఉంది, కానీ నా దీవెనకి ఆ శక్తి లేదు బాబు. నానమ్మా, ఎందుకు లేదమ్మా, మా గోపి ఆవేశంతో కట్టిన తాళిని రాధమ్మ అజ్ఞానంతో తీసివేయబోయినప్పుడు మీరు అడ్డుకుని ఆపారు. తెగిపోయిన అనుబంధాన్ని తిరిగి గుర్తు చేస్తూ విడిపోయిన కుటుంబాలని మళ్లీ కలపాలనే ఉద్దేశంతో మీ మనవరాల్ని మీ ఇంటి నుంచి మా ఇంటికి పంపారు. ఇంతటి మహత్కార్యం చేయగలిగిన మీకు మీరు నిలబెట్టిన తాళిని కాపాడే శక్తే మీకు లేదంటారా? తల్లి తండ్రి లేని గోపి అబ్బాయిని మీరు దిక్కు మొక్కు లేకుండా వదిలేయటం వల్ల ఆ కర్ణుడు అనుభవించినంత దౌర్భాగ్యాన్ని మా గోపి అబ్బాయి కూడా అనుభవిస్తున్నాడమ్మా. అవునమ్మా, మీ కొడుకు మీ అల్లుణ్ణి నిర్దాక్షిణ్యంగా చంపాడని మీకు తెలుసు. గోపికి రావాల్సిన ఆస్తిని కాజేశాడని మీకు తెలుసు. అయినా ఈ నిజాన్ని మీరు ప్రపంచానికి చెప్పలేకపోయారు. గోపి ప్రాణభయంతో పరిగెత్తుకుంటూ వచ్చి నా పంచన చేరాడు. వాడు నా దగ్గర ఉంటే వాడి జీవితానికి న్యాయం జరిపిస్తాడనే ఆశతో కావాలని వాడి లాకెట్టు మీ దగ్గర తాకట్టు పెట్టాను. అయినా ఏనాడు వాడి యోగక్షేమాల గురించి మీరు విచారించలేదు, వాడిని చేరతీయలేదు. వాడు మాకు దేవుడిచ్చిన బిడ్డగానే భావించాం. వాడి ఆలనా పాలనా చూడడంలో మా ముగ్గురికి ఒక ఆనందం కనిపించింది. ఆ ఆనందంలోనే మాకు పెళ్లిళ్ళు కావాలని, మాకు బిడ్డలుండాలనే మాటే మర్చిపోయి ఇన్నేళ్లు గడిపేశాం. ఇంకో నిజం కూడా మీకు చెప్పాలమ్మా. చిన్నప్పటి నుంచి గోపి అబ్బాయికి తనెవరో, తనకి జరిగిన అన్యాయం ఏంటో, తనకు రావాల్సిన ఆస్తిని ఎవరు అనుభవిస్తున్నారో అంతా తెలుసమ్మా. అయినా ఏనాడు వాటి గురించి ఆశపడలేదు, బాధపడలేదు. మరంత గొప్ప మనిషికి ఉత్తి పుణ్యానికి ఉరిశిచ్చపడితే మీ మనవరాలు విధవరాలైపోద్ది. అప్పుడి రాధమ్మ తల్లి పసుపు కుంకాలు ఎలా సరిపోయాలో, తాళిబొట్టు ఎలా తెంచాలో బ్రహ్మచార్యదవలం మాకు తెలియదమ్మా. ఆ తతంగం అంతా మీరే దగ్గరుండి జరిపించాలి. వీళ్ళ నుంచి మానవత్వాన్ని నేర్చుకున్న మనిషిగా రేపు నేను కోర్టులో చెప్పబోయే నిజమే ఈ మాంగళ్యాన్ని నిలబెడుతుందమ్మా.